అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 169వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 170వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 170. ఓం హవిర్భోక్త్రియై నమః. ఓం హవిర్భోక్త్రి ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హవిర్భోక్త్రియై నమః అని పలుకవలెను. హవిర్భోక్త్రి అగ్నియందు హోమము చేయబడిన ఆజ్యాది హవిస్సులను స్వాహాముఖముతో భుజించునది అని అర్థము. సబ్రహ్మ సశివ అనుచు ఆ చైతన్యమే అక్షర పరబ్రహ్మ. ఆ చైతన్యమే సృష్టికర్త అయిన బ్రహ్మ. అతడే లయకర్త అగు శివుడు, స్థితికర్త అగు విష్ణువును. ఆ చైతన్య రూపుడే లోకపాలకుడైన ఇంద్రుడును. ఆ చైతన్యమే అక్షరము, స్వయం ప్రకాశము, పరము అయిన తత్వము అని శృతి చెప్పబడుచున్నది. ఆ శృతివచనము అనుసరించి పరమేశ్వరి వసు రుద్ర ఆదిత్య రూపిణి అయి యజమాని చేత అగ్నియందు హోమము చేయబడిన ఆజ్యాది హవిస్సులను స్వాహాముఖముతో భుజించును కాన జగజ్జనని హవిర్భోక్త్రి అను నామంతో ప్రసిద్ధి నందెను. అథవా హవిస్సులు భవిష్యత్తులో కాలాంతరమునందు ఫలమునొసగునట్టివి. అదృష్ట అపూర్వ రూపముతో అతి సూక్ష్మములై ఆ హవిస్సులను వ్రేల్చిన ఆ జీవులను అట్టిపెట్టుకొని ఉండును. అవి భూత సూక్ష్మములను పేరు కలిగి హవిర్దాన ఒసంగిన యజమానుల అంతఃకరమునందుండును. ఆ హవిస్సులు సమిష్టి ఆత్మ అయిన ఈశ్వరుని యొక్క ఉపాధి అయిన మాయారూపముతోనూ వ్యష్ట్యాత్మకమైన జీవుని యొక్క ఉపాధి అని చెప్పబడే అవిద్యారూపముతోనూ ఉండును. తాదృశ్యములైన హవిస్సులను జీవునకు స్వస్వరూపావగతికలు అగునంతవరకు అనగా మోక్షోపలబ్ధి సిద్ధించునంతవరకు అనుభవించుచుండును లేక రక్షించుచుండును కాన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి హవిర్భోక్త్రి అను నామంతో సంకీర్తనము చేయబడుచున్నది. ఈ రీతిగా కాకపోయినా అనగా సంసారము అనాది అని అంగీకరించకపోయినా ఆదిమశరీరాదులు హిరణ్యగర్భాదులు ఉత్పత్తి అంగీకరింపబడినది అగుట చేత ప్రపంచమునకు హఠాదాగమున అకృతాభ్యాగము కృతప్రణాశము అను దోషములు ప్రసక్తముల అగునని భావము. విశేషము అకృతాభాగము అనగా చేయని కర్మఫలమును అనుభవించవలసిన స్థితి వచ్చుట. సంసారము అనాది కాని పక్షమున జీవుడు క్రొత్తగా ఉపాధిధారి అయి ఆకస్మికముగా ఈ ప్రపంచంలో వచ్చి ఉన్న ఎడల తాను చేయని సుకృత దుష్కృతముల ఫలమును ఏ రీతిగా అనుభవించును? ఆ రీతిగా అనుభవించినచో ప్రపంచమునకు అకృతాభ్యాగము అను దోషము ఘటిల్లును. శరీరపాతానంతరము జీవుడు కాలాంతరములో మరి ఒక శరీరమును ధరించి జన్మించకపోయినచో అతడు చేసిన సుకృత దుష్కృతముల నాశనముందవలసిన పరిస్థితి ఏర్పడును. కర్మ అవశ్య ఫలోత్పాదన హేతువు కదా. చేసిన కర్మకు ఫలము లేకుండుట ఎట్లు?
కావున సంసారము కృతప్రణాశ దోషదుష్టమగును. ఆ కారణము చేత ప్రపంచమునకు అనాదిత్వము అవశ్యమంగీకరింపబడునగును. కాగా యజమానదత్తమైన హవిస్సులకు పరమేశ్వరి జగన్మాత శ్రీ లలితామహాత్రిపుర సుందరి గ్రహించి జీవగత సంస్కారములను యథాతథముగా రక్షించి తత్ఫలములను తత్తర్కాసారముగా జీవులకు ఒసంగుచుండునని పరమేశ్వరి హవిర్భోక్త్ర అని స్తుతింపబడుచున్నదని భావము. ఓం ఐం హ్రీం శ్రీం హవిర్భోక్త్ర్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.